లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందుకోసం P4 పేరుతో కార్యక్రమాన్ని తీసుకురానుంది కూటమి సర్కార్. ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పేరుతో P4 మోడల్ కి శ్రీకారం చుట్టబోతోంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు P4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఉగాది రోజు నిర్వహించే ఈ కార్యక్రమానికి అమరావతి వేదికగా నిలవనుంది. ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది నాడు వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో భారీ సభ ద్వారా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదలను ఆహ్వానిస్తున్నారు. దాదాపు 10,000 మంది సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఉగాది రోజు అమరావతి సచివాలయం సమీపంలో జరిగేటటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని తగ్గించడం, సామాజిక అసమానతల్ని తగ్గించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే P4 విధానాన్ని అమలు చేయడానికి అంతా కూడా సిద్దమైంది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 16 జిల్లాల్లో సర్వే జరుగుతూ ఉంది. దాదాపు 4 లక్షల కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి ఉగాది రోజు జరిగేటటువంటి బృహత్తరమైన కార్యక్రమానికి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మొత్తం 50 మంది చొప్పున ఆహ్వానించడం, ఆ కార్యక్రమాన్ని అమలు చేసే దిశగా కసరత్తు అంతా కూడా పూర్తయింది. మొత్తం మీద సమాజంలో ఉన్నటువంటి 10% మంది అత్యున్నత ధనవంతులు, అదేవిధంగా 20% మంది ఉన్నటువంటి అతి నిరుపేదలకి సమన్వయం చేసుకుంటూ వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆర్థిక సహాయ సహకారాలన్నీ కూడా బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ నిరుపేదలు, అత్యంత దరిద్రంలో ఉన్నటువంటి వారిని అందరూ కూడా వారి జీవన ప్రమాణాలు పెంచడం, వారి ఆదాయ స్థితిగతులను మెరుగుపరచడం, వారికి ఉన్నటువంటి సామాజిక అసమానతలు తొలగే దిశగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కార్యక్రమం అంతా దాదాపు పూర్తయినటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా ఏదైతే P4 ఆ విధానాన్ని అమలు చేస్తున్నామో దీనికి సంబంధించి దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా రప్పించటం, వారి ద్వారా పేదరికంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఆ కుటుంబాల్ని, వారికి ఉన్నటువంటి స్థితిగతుల్ని ఇటు ప్రభుత్వం ఒకవైపు, మరొక వైపు దాతల ఒకవైపు కలిసి పేదరికాన్ని నిర్మూలించేటటువంటి దిశగానే కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో కూడా జన్మభూమి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి వ్యక్తి కూడా అది ఎక్కడున్న స్థిరపడినా వారి ఊరి కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి, ఆ ఊరిలో ఉన్నటువంటి వసతులు, అక్కడ ఉన్నటువంటి పేదలు, ప్రజల కోసం ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో జనవరి నెలలో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. అనేక గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించినటువంటి నేపథ్యం ఉంది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా వారి స్వగ్రామాలని బాగు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈసారి నిరుపేదలుగా ఉన్నటువంటి 20% ఎవరైతే నిరుపేదలుగా ఉన్నారో వారందరినీ సంస్కరించడం, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం, వారికి ఉన్నటువంటి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ P4 విధానాన్ని అమలు చేయడానికి కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఉగాది రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.